వెళ్ళిపో మీనాక్షి. పల్లెటూళ్ళలో వాళ్ళ అన్నయ్య దగ్గరికే పంపిస్తే పుస్తా మెట్టెలతో ఒడ్డెక్కించొచ్చు. ఏ సాకుతో దాన్ని పల్లెటూరికి తరివేయాలి? మీనాక్షి మీద నింద పడింది. అందుకేనా భూదేవి తెలిస్తే బతకనిదేమన్న భయంతో మా అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. మీనాక్షి అమ్మా అమ్మా మీనాక్షి ఏంటి తల్లి ఏంటమ్మా ఏంటిది? ఎంత కంగారు పడ్డానో తెలుసా తల్లి? ఏమిటమ్మా ఇంత జరిగితే నాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? అంటే మీకు తెలిసిపోయిందా నాన్న? ఇలాంటివన్నీ చిలవల పలవలు చేసి చెప్పడానికి ఉన్నారు కదమ్మా ముగ్గురమ్మలు. వాళ్ళు చెప్తేనే తెలిసింది. అవును, ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఇంటికొచ్చి వదినకి నిజం చెప్పే ధైర్యం నాకు లేదు నాన్న. అది నిజం కాదు, అబద్ధమని చెప్పడానికి రావచ్చు కదమ్మా. మీ పిచ్చి గాని ఎవరైనా నిందలు నమ్మడానికి ఇష్టపడతారు గాని నిజాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉంటారా నాన్న? నువ్వన్నమాట అక్షరాలా నిజం తల్లి. చెప్పినా వినేదైతే చెప్పాలనిపిస్తుంది. నీ ఉద్యోగం పోయిందన్న మాట తప్ప ఇంకేమీ అవసరం అనిపించదు కదా. వదిన కూడా తెలిసిందా నాన్న? విమానం కన్నా ముందుగా పుకార్లే ప్రయాణం చేస్తాయి కదమ్మా. ఈ పాటికి చేర్చాల్సిన వాళ్ళు చేర్చాల్సిన చోటుకు చేర్చేసే ఉంటారు. అందుకే నేను ఇంటికి రాలేకపోయాను. ఎందుకో అంత శూన్యంలా అనిపించింది. నేనేం తప్పు చేశాను నాన్న? ఎవరో చేసిన దొంగతనాలు నా మీద పడుతున్నాయి. చైర్మన్ గారు కూడా నమ్మేశారమ్మా. అందరూ నన్నొక్క దొంగలా నిలబెట్టి తల ఒక మాట అన్నారు నాన్న. అంతమంది అన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ చైర్మన్ గారు కూడా వెళ్ళిపోమనేసరికి చచ్చిపోవాలనిపించింది నాన్న. అమ్మ మీనాక్షి, అంత మాట అనుకు తల్లి. అయినా వాళ్ళెవరమ్మా నువ్వు మంచిదానివో చెడ్డదానివో చెప్పడానికి? నిన్ను నమ్మటానికి నేనున్నానమ్మా. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఆ ఇంట్లో చైర్మన్ గారు ఒక్కరే నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. ఆయన కూడా అనేసరికి తట్టుకోలేకపోయాను నాన్న. అంటారమ్మా, అంటారు. డబ్బున్నవాళ్ళు కదా ఏమైనా అంటారు. అనే ముందు ఈ అమ్మ ఎలాంటిది, ఎలాంటి వంశంలో పుట్టింది, తప్పు చేసే మనిషా కాదా అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు చూసావా? కనీసం నా ప్రాణాలు కాపాడిన అమ్మాయిని కూడా ఆయనకు గుర్తులేదు. ఏమనుకుని ఏం లాభం నాన్న? నా జాతకమే అంత. సరే పదమ్మా ఇంటికి వెళదాం. వద్దు నాన్న, నేను ఇక్కడే ఉంటాను. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నీకు తెలుసా నాన్న, దొంగలకు కూడా ఇక్కడ కూర్చోడానికి చోటిస్తాడా గురూజీ. ఎలాంటి వారన్నా తేడా చూపించడు. సర్లేమ్మా, నేను ఇక్కడే ఉంటాను. మీరెందుకు నాన్న? మీరు భోంచేయాలి, మందులేసుకోవాలి. అవన్నీ శరీరానికమ్మా, మనసుకే ముందేసుకోవాలి. అక్కడుంటే నా మనసంతా ఇక్కడే ఉంటుంది. నేనుండి
నిన్ను అనాథలా ఇక్కడ ఒంటరిగా ఎలా పడుకొనిస్తానమ్మా? ప్రొద్దున్నే వెళదాం. ఉండు, పూజారి గారిని అడిగి ఒక దుప్పటి తీసుకొస్తాను. దూడతో పాటు దున్నపోతు పోయిందని బిడ్డని ఎతకటానికి ఈ పెద్దయిన పోయి ఇంకా తగలడ్డం లేదేంటి? చచ్చారో బతికారో తెలిస్తే నా మొగుడికేం చెప్పాలో ఆలోచించుకొని చావచ్చు. ఇంత సౌండ్ ఏంటి? నా గొంతు నాకే వినిపించినంత గట్టిగా వినిపిస్తుంది. కర్మ, బిడ్డకి తగ్గ తండ్రే. ఆ అత్తిలి సత్తమ్మకైతే సన్నాసుల్లో కలిసిన దాని మొగుడు గురించి తప్ప ప్రపంచంలో అన్ని విషయాలు తెలుస్తాయి. హలో భూదేవి. నేనే సత్యమ్మా. మా మావయ్య గారు ఏమైనా వచ్చారా అక్కడికి? వచ్చారు, వెళ్ళిపోయారు కూడా భూదేవి. ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది. మీనాక్షి గురించి అడిగితే జరిగిందంతా చెప్పాను. దాంతో కంగారులో వెతుక్కుంటా వెళ్ళిపోయారు. జరిగిందంతా చెప్పావా? అసలేం జరిగింది? ఆయన ఎందుకు కంగారుగా వెతుక్కుంటూ వెళ్లారు? అసలు మీనాక్షికి ఏమైంది? అయ్యో, అయితే నీకేం చెప్పలేదన్నమాట. ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టారన్నమాట ఆ తండ్రి కూతుళ్ళు. ఎంతైనా వాళ్ళ ఓటేసుమా, నిన్నే పరాయిదాన్ని చేశారు. ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు కానీ అసలేం జరిగింది? మళ్ళీ ఏం చేసిందా రాక్షసి? ఏం చేసిందని ఊరికే అడుగుతున్నావా? ఇంతకు ముందు నక్లీస్ దొంగతనం చేసిందంట. ఇప్పుడు పిల్లల యూనిఫామ్లు ఇల్లు దాటించి ఏదో షాపులో గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసిందంట. భూదేవి, భూదేవి దెబ్బగా పెట్టేసింది. ఇప్పుడు ఉంటది మీనాక్షికి. అమ్మా మీనాక్షి, ఏం నాన్నా? అప్పుడు నువ్వు పసిదానివి. ఇలాగే మన ఊరు ఆరు బయట వెన్నెల్లో నవ్వారు మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం, గుర్తుందా? అవునవును, గుర్తుంది నాన్న. ఓ కన్ను మూసి చూస్తే ఆకాశంలోని చుక్కలు ఏవేవో బొమ్మల రూపంలో కనిపించేవి కదూ. ఇప్పుడు కనిపిస్తాయమ్మా, చూడు. అమ్మో, వదిన విశ్వరూపమే కనిపిస్తోంది నాన్న. అది మనసులోంచి చెరిపేసుకోవాలంటే
నీకిష్టమైన బొమ్మల్ని చూడడానికి ప్రయత్నించాలి. మళ్ళీ చూడమ్మా. అదిగో ఏనుగు కనిపిస్తుంది, చూసావా? ఎక్కడా? అదిగోనమ్మా, అటు చూడు, చంద్రుడికి ఆ పక్కన. ఎక్కడ నాన్నా? అటు చూడమ్మా. అరే సూపర్ నాన్నా, భలే భలే ఏనుగే నాన్నా. చూడు ఎంత కరెక్ట్ గా ఉందో. అంత బరువైన ఏనుగు ఆకాశంలో ఎలా ఆగింది నాన్నా కింద పడకుండా? అది అమరావతి కదమ్మా, అంటే ఇంద్రుడి నగరం. స్వర్గం అక్కడే ఉంటుంది. నీ కనిపించే ఏనుగు మామూలు ఏనుగు కాదమ్మా, ఐరావతం. చూడు ఎంత తెల్లగా మెరిసిపోతుందో. అంటే అమ్మ అక్కడే ఉంటుంది కదా నాన్నా? అవునమ్మా, నిన్ను నన్ను అక్కడి నుంచే చూస్తూ ఉంటుంది. మనం ఇలా గుళ్ళో దిక్కు మొక్కు లేకుండా పడుకోవాల్సి రావడం చూసి ఏడుస్తుందా నాన్నా? మనం నవ్వుతూ సంతోషంగా కనిపిస్తే మీ అమ్మ కూడా సంతోషపడుతుందమ్మా. అమ్మా నువ్వు చాలా గొప్ప లోకంలో ఉన్నావమ్మా. అక్కడ ఆకలి, నిద్ర, కోపాలు, తాపాలు ఏవి ఉండవట కదా? కలలు, కల్లలు, ఆశలు, అడియాసలు ఇలాంటివేవి అసలే ఉండని చోటట కదా? ఎంత మంచి లోకంలో ఉన్నావమ్మా. నేనేమీ ఏడవట్లేదమ్మా. ఓ, ఇదిగో నాన్నతో కలిసి పసిదానిలా కబుర్లు చెప్పుకుంటున్నాను చూడు. ఇప్పుడు అమ్మ సంతోషంగా చూస్తూ ఉంటుంది కదా నాన్న? అవునమ్మా, 10 కాలాల పాటు నువ్వు సంతోషంగా ఉండాలని దీవిస్తూ ఉంటుంది. అరే ఆ పక్క చూసావా? ఎక్కడ నాన్నా? అదిగో అటువైపమ్మా. అదిగో చూడు ఎంత అద్భుతమైన కల్పవృక్షం కనపడుతుందో. అవునన్నా, అబ్బబ్బా ఎన్ని కొమ్మలు, ఎన్ని రెమ్మలు, ఎన్ని పూలు, ఎన్ని పళ్ళు. కల్పవృక్షం అంటే అదేనా నాన్నా? అవునమ్మా, క్షీరసాగర మథనంలో కామధేనువుతో పాటు పుట్టిందే ఈ కల్పవృక్షం. ఎవరేది కోరుకుంటే ఆ కోరిక తీరుస్తుంది. అవునా? ఇలాంటి కల్పవృక్షం భూమి మీద ఇంకొకటుంటే ఎంత బాగుంటుంది నాన్నా. అనాథలు, అభాగ్యులు, పేదవాళ్లు, మనలా తోడు నీడ కోసం ఎన్నో చీదరింపులు భరించేవాళ్లు ఎవ్వరూ ఉండరు కదా నాన్నా. అప్పుడెవ్వడూ ఏ పని చేయడమ్మా. కల్పవృక్షం కింద కూర్చొని తాపీగా పేకాడుతూ ఎప్పుడేది కావాలంటే అది కోరుకుంటూ సోమరిపోతుల్లా మారిపోతారు. మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అవునన్నా, అప్పుడీ గుడికి ఎవరొస్తారు? ఎవ్వరూ రారు. దేవుడున్నాడనే భయమే లేకపోతే పాపభీతి తగ్గిపోయి పాపాలు పెరిగిపోయి యుగాంతం తొందరగా వచ్చేస్తుందమ్మా. అమ్మో నిజమే నాన్నా, కల్పవృక్షం అక్కడుండటమే కరెక్ట్. సృష్టికి తెలుసమ్మా మనిషికి ఏమివ్వాలో ఏమివ్వకూడదో. ప్రకృతికి తెలుసమ్మా మనిషికి తక్కువయిందేమిటో ఎక్కువయిందేమిటో. నిజం చెప్పాలంటే ఈ కామధేనువులు, కల్పవృక్షాలు ఇవేమీ మనిషికి అవసరం లేదమ్మా. ఎందుకంటే ప్రతి మనిషికి మనసులోనూ వీటన్నిటినీ మించిన ప్రేమ అనే గొప్ప విషయాన్ని నింపి భూమి మీదకు పంపించాడు. తన మన భేదం లేకుండా మనిషి మనిషిని ప్రేమించిన నాడు ద్వేషమే లేని లోకమై ప్రపంచమంతా స్వర్గమైపోతుందమ్మా. ఎంత మంచి మాట చెప్పావు నాన్నా.
నిజమే, మనిషి మనిషిని ప్రేమించిన రోజు ఈ వేరు కాపురాలు, ఈ విడిపోవడాలు, ఒకరికొకరు బరువుగా మారడాలు ఏవి ఉండవు. ప్రపంచమంతా ఒక కుటుంబంలా బతకచ్చు కదా. దాన్ని వసుదైక కుటుంబం అంటారమ్మా. మన వదినలో దేవుడు ఆ ప్రేమనెందుకు నింపలేదు నాన్నా? అదిగో చూడు, పంచకళ్యాణి ఇప్పుడు వచ్చిందమ్మా. ఇందాక నుంచి ఎక్కడుందా అని వెతుకుతున్నాను. ఎక్కడ ఎక్కడ? చూడు, అదే, అదిగో అదిగో అక్కడ. ఆ కనిపించింది కనిపించింది. చూసావా ఎంత టీవీగా, ఎంత తెల్లగా నిలబడి ఉందో. ప్రతి ఆడపిల్ల తన చెయ్యందుకోటానికి ఈ గుర్రం మీదే ఏ రాజకుమారుడు వస్తాడోనని కలలకంటూ ఉంటుంది. ఏదో ఒకరోజు నీకోసం ఒక రాజకుమారుడు వస్తాడు. నీ చెయ్యందుకుని తనతో పాటు కూర్చోబెట్టుకుని మేఘాల మీద తేలిపోతూ అలా అలా తీసుకువెళ్ళి అంతఃపురంలో మహారాణిని చేస్తాడు. ఉమ్, నిజమా నాన్నా? నిజం తల్లి. నాకెందుకో సిగ్గేస్తుంది. నన్ను క్షమించు మీనాక్షి. నీ మనసులోని బాధనంతా పోగొట్టాలని ఏవేవో కథలు చెప్పి మరిపించాను. ఐరావతాలు, కల్పవృక్షాలు, రాకుమారుడు స్వారీ చేసే గుర్రాలు మన కథలో లేవమ్మా. తెల్లారి లేచి ఇంటికెళ్తే అవే మూతి విరుపులు, అవే సాధింపులు, అవే చేదరింపులు. అదే మన కథ, అంతే మనకు ప్రాప్తం. కనీసం ఈ ఒక్క రాత్రైనా నీ కలతలన్నీ నాకిచ్చి కమ్మగా నిదురుపో తల్లి, నిదురపో. రామ్మా, పర్లేదురా. ఇంత పొద్దున్నే తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటుందమ్మా? వడ్డీ వసూలు చేయడానికి వెళ్ళిందేమో నాన్న. ఓ, ఇంకా బతికే ఉందా? అరే, వింతగా మీరు క్షేమంగానే ఉన్నారే. ఉద్యోగం పోగొట్టుకున్నందుకు ఇది, దీన్ని కన్న పాపానికి మీరు రాత్రి ఎందులోనైనా దూకి అనుకున్నాను. అబ్బే, ప్రపంచానికి ఇంకా అంత అదృష్టం పట్టలేదన్నమాట. అదేంటమ్మా అంత మాట అన్నావు? ఎందులోనైనా దూకి చావడానికి అదేమంత నేరం చేసింది? అయ్యో, ఘోరాలు నేరాలు మీ కూతురు ఎక్కడ చేస్తుంది మావయ్య గారు? దొంగతనాలు, దోపిడీలు మాత్రమే చేస్తుంది. అడ్డంగా దొరికిపోయి దరిద్రంగా ఉద్యోగం పోగొట్టుకుని చండాలంగా రోడ్డున పడి సిగ్గు, శరం, చీము, నెత్తురు ఏమీ లేకుండా దర్జాగా తిరుగుతుంది. నువ్వు చూసావమ్మా? నా బిడ్డ దొంగతనం చేయటం నువ్వు కళ్ళారా చూసావా? ఆ సమయంలో నువ్వు ఒక్కడే ఉండి కనిపెట్టావా? ఎందుకమ్మా
కాకులతో పాటు బంధువులు కూడా రాబందుల్లా పొడుచుకు తింటారు. మీరు నా పెనిమిటిని కన్నవారు. మిమ్మల్ని నోరు ముయ్యండి అనడం మర్యాద కాదు కదండి. అందుకే ఆ మాట అనడం లేదు. అంత మర్యాద నేను తట్టుకోలేను తల్లి. మావయ్యగా కాదు, ఒక మనిషిగా చూస్తే చాలు. నా కూతురు కూడా ఒక ఆడపిల్లేనని దాని మీద ఓ నింద పడితే కన్న తల్లి తర్వాత తల్లిలా గుండెలో దాచుకోవాలని కొంచెం గుర్తు పెట్టుకుంటే చాలు తల్లి. హ, గుండెల్లో నిప్పుని దాచుకోలేం మావయ్య గారు. అది నన్ను, నా ఇంటిని, మా పరువు మర్యాదల్ని మంట గలుపుతున్నా మీరు చలి కాచుకుంటూ ఉంటారు కదా. కాబట్టి మీ ఇద్దరిని గుండెల్లో దాచుకోవడానికి గుండ్రాయిలా ఊళ్ళో మీ కొడుకున్నాడు. ఆ ఊర్లో అడుగుపెట్టి అక్కడ కూడా అష్ట దరిద్రాలు, దుఃఖాలు, దౌర్భాగ్యాలు ప్రసాదించండి. వెళ్ళండి.